సైన్స్ ప్రకారంగా సృష్టి ఎలా మొదలైందనే ప్రశ్నకి ఎక్కువ మంది చెప్పే సమాధానం బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం మన విశ్వం అనేది ఒక చిన్న ప్రాంతంలో విపరీతమైన శక్తి కలిగి ఒక పవర్ హౌస్ లాగా ఉండేది. కాలాంతరం పెద్ద విస్ఫోటనం జరిగి ఆ ప్రాంతం అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీస్ కి రూపాంతరం చెంది ప్రస్తుతం మనం చూస్తున్న విశ్వం అనేది ఏర్పడింది. ఈ విస్తరణలో భాగంగానే మన భూమి, సూర్యుడు, సోలార్ సిస్టమ్ ఏర్పడ్డాయి. భారీ విస్ఫోటనం జరగడం వల్ల మన భూమి ఏర్పడే కొత్తలో చాలా వేడిగా ఉండేది. అలా కొంతకాలానికి భూమి చల్లబడి పంచభూతాలుగా పిలువబడే గాలి, నేల, నీరు, నిప్పు, నింగి ఏర్పడి జీవించడానికి వీలుగా ఉండేలాగా మన ప్రకృతి ఏర్పడింది. కొంతకాలానికి జీవం కూడా ఏర్పడి ప్రస్తుతం మనం చూస్తున్న మనుషులు, జంతువులు, పక్షులు వంటి జీవులు ఆవిర్భించాయి. ఈ మొత్తం ప్రాసెస్ ను సైన్స్ వివరిస్తే అసలు బిగ్ బ్యాంగ్ జరిగే ముందు ఆ చిన్న ప్రాంతం ఎలా ఏర్పడింది, దాన్ని సృష్టించిన దేవుడే అని కొంతమంది భావిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ జరిగినప్పటి నుంచి సైన్స్ వివరిస్తుంది. కానీ బిగ్ బ్యాంగ్ జరిగే ముందు ఆ చిన్న ప్రాంతం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నకి సైంటిఫిక్ రీజన్ ఇప్పుడు దాకా కనిపెట్టలేకపోయారు. ఎవరైతే దేవుడిని నమ్ముతున్నారో వాళ్ళంతా కూడా దేవుడి సృష్టి అని చెప్పి భావిస్తారు. ఇంకా ఎవరైతే దేవుడిని నమ్మని వారు ఉంటారో ఇదంతా కూడా సైన్స్ అని భావిస్తున్నారు. ఇది దేవుడి సృష్టి, సైన్సా అనే విషయాలను పక్కన పెడితే మన భూమి ఏర్పడి సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. భూమి మీద జీవం మొదలై మానవుడిగా పూర్తి రూపాంతరం చెందే ముందు వరకు మన భూమి మీద ఉన్న జీవులు ఎలా బతికేవంటే వేరే జీవులను వేటాడి లేదా చెట్ల నుంచి వచ్చే పదార్థాలను తింటూ బతికేవి. మనిషి మొదట్లో కోతి రూపంలో ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా ఆలోచన శక్తి రాక ముందు వరకు మనిషి కూడా ఇలానే వేరే జంతువులను వేటాడి తన ఆహారాన్ని సంపాదిస్తూ జీవనం గడిపేవాడు. ఈ పాయింట్ వరకు ఎక్కడ కూడా దేవుడు అనే విషయం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, మతం అనే మాట ఉండేది కాదు. మరి అటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం మనం చూస్తున్న వివిధ మతాలు ఎలా ఏర్పడ్డాయి, దేవుడు అనే ప్రస్తావన ఎలా మొదలైంది, కొన్ని వేలకు పైగా మతాలు ఉన్నాయి కదా, ఇందులో అసలైన మతం ఏంటి, ఈ మతం ఆ మతం సంబంధం లేకుండా మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలో ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణుస్ ఇన్ఫో హబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మన భూమి ఏర్పడి సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. అందులో కేవలం 3 లక్షల సంవత్సరాల నుంచి మాత్రమే మనిషి ఈ భూమి మీద నివసిస్తున్నాడు. అంతకు ముందు వరకు డైనోసార్స్ ఇంకా వివిధ రకాల జంతువులు నివసించేవి. మనిషికి మొదట్లో ఏం తెలిసేది కాదు. ఆకలిస్తే ఏమైనా తినాలి, ఇంకా ఉండడానికి ఒక నీడ ఉండాలి, అంతే. చాలా అమాయకంగా ఉండేవాడు. తెలిసిందల్లా కష్టపడి ఆహారం కోసం వెతకడం, తిన్నాక విశ్రాంతి తీసుకోవడం. మనిషికి మాత్రమే ఉండి వేరే జీవులకు లేని అద్భుతమైన శక్తి ఏంటంటే ఆలోచించే సామర్థ్యత కలిగి ఉండడం. ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. నాకు ఆకలి తీరుస్తున్న ఈ చెట్లు, నీరు, జంతువులు ఎలా వచ్చాయి, మనిషి చావు పుట్టుకలు ఎలా జరుగుతున్నాయి, వర్షం ఎలా వస్తుంది, సూర్యుడు ప్రతిరోజు అదే సమయానికి ఎలా ఉదయించి అస్తమిస్తున్నాడు, రేయి పగలు ఎలా వస్తున్నాయి అనే ఒక్కొక్క ప్రశ్నలకి మనిషి ఆలోచించడం మొదలు పెట్టాడు. దీని అంతటికీ మన ప్రకృతి కారణం, ఈ ప్రకృతి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని మొదట్లో ప్రకృతిని దైవంగా భావించడం మొదలు పెట్టాడు. మనిషికి ఈ భూమి మీద మొట్టమొదటి దైవం, అలానే మొట్టమొదటి మతం ఏంటంటే మన ప్రకృతి. అందుకని మనిషి ప్రకృతిని ఆరాధించేవాడు. ఈ పాయింట్ వరకు మనిషి ఎక్కువ ఆహారం కోసం ఆధారపడేది వేట మీద మాత్రమే. మొదట్లో బానే ఉండేది, కానీ కొంత కాలానికి జనాభా పెరగడం వల్ల అందరూ కూడా వేట మీద ఆధారపడడం కష్టమయ్యేది. అందరికీ తిండి దొరికేది కాదు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది వ్యవసాయం. వేటాడాలంటే ప్రతిరోజు కష్టపడాలి, ఇంకా వేట ద్వారా వచ్చిన ఆహారం నిల్వ ఉండేది కాదు. కానీ వ్యవసాయం ద్వారా కొన్ని నెలలకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునేవారు. దీనివల్ల వ్యవసాయం జీవనాధారంగా మారింది. వ్యవసాయం బాగా జరిగితే ఆహారం వచ్చి మనిషి కడుపు నింపుతుంది. వ్యవసాయం జరగడానికి కావాల్సింది మంచి నేల, వర్షం, ఎండ, గాలి. ఇవన్నీ ప్రకృతిలో పంచభూతాల్లో భాగం. అందుకని వ్యవసాయానికి సహకరిస్తున్న ఈ పంచభూతాలను ఒక్కొక్కటిగా కృతజ్ఞతా భావంతో దైవంగా పూజించి ఆరాధించేవారు. ఒక్కో ప్రాంతం తగ్గట్టు ఈ పంచభూతాలకు ఒక్కో పేరు పెట్టేవారు. మన దేశంలో భూమికి భూదేవి, గాలికి వాయుదేవుడు, వర్షానికి నింగికి ఇంద్రుడు, అలానే సూర్యుడు, ఇలా వేరు పేర్లు పెట్టి పూజించేవారు. మనిషి వ్యవసాయాన్ని సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాడు. అంతకు ముందు వరకు వేట కారణంగా మనిషి స్థిరంగా ఒక చోట ఉండేవాడు కాదు. ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి దగ్గరలో నివాసం ఏర్పరచుకునేవాడు. కానీ ఎప్పుడైతే వ్యవసాయం మొదలు పెట్టాడో ఒకే చోట స్థిరంగా ఉండేలాగా నివాసం ఏర్పరచుకునేవాడు. అలా విలేజెస్ ఏర్పడి కమ్యూనిటీస్ గా ఫామ్ అయ్యారు. మనిషి నమ్మకం ఏంటంటే వ్యవసాయానికి కారణమైన ప్రకృతిని పూజిస్తే మనకంతా మంచి జరిగి మంచి ఆహారం చేతికి వస్తుంది. అందుకని ఊరంతా కలిసి ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టే ముందు ఈ రోజంతా మంచి జరగాలని పూజించడానికి వీలుగా ఉండేలాగా రాయిలో దైవాన్ని చూసుకొని పూజించి పాజిటివ్ మైండ్ సెట్ తో పనులు చేసుకునేవారు. అలా దైవం అంటే ఒక నమ్మకంగా మారింది. ఈ పాయింట్ వరకు ఎక్కడ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మతాలు ఉండేవి కాదు. అందరూ కలిసి కమ్యూనిటీగా కలిసి ఉండేవారు కాబట్టి అందరి అభిప్రాయాలు, మనస్తత్వాలు ఒకలాగా ఉండేవి కాదు. ఎప్పుడైతే వ్యవసాయం మొదలైందో ఇది నాది అనే స్వార్థం మొదలైంది. గర్వం, అహంకారం, ఈర్ష్య వంటి భావాలు కూడా మనుషులు మొదలయ్యాయి. ఇవి ఇలానే కంటిన్యూ అయితే ఎన్నో పరిణామాలకు దారితీస్తాయని ఏం చేశారంటే కొన్ని నియమ నిబంధనలు లిఖించారు. మనిషితో వచ్చిన సమస్య ఏంటంటే నువ్వు అలా చేయకు, ఇలా చెయ్యి, అలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని ఎవరైనా వచ్చి చెప్తే నువ్వు నాకు చెప్పేది ఏంటని లెక్క చేయడం మానేస్తాం. అలా కాకుండా ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి, మంచి మార్గంలో వెళ్తే ఎలా ఉంటది, చెడు మార్గంలో వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇలా అందరికీ అర్థమయ్యేలాగే దేవుడు చెప్పిన మాటలు అని చెప్తే దేవుడి మీద ఉన్న భక్తి వల్ల లేదా భయం వల్ల మనిషి వింటాడు. అందుకని ఆ రోజుల్లో జ్ఞానులు ఏం చేసేవారంటే వేదాలను రాసి ప్రజలకు బోధించేవారు. అలా ఒక్కో ప్రాంతానికి
చెందిన ప్రజలు వారి భాష, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ నమ్మకాలు తగ్గట్లు ఒక్కో మతం ఏర్పడింది. దేవుడు అంటే ఈ పంచభూతాలు మాత్రమే కాదు, ఈ సృష్టిని నడిపించేవాడు దేవుడు అని వివిధ పేర్లు పెట్టి పూజించేవారు. మన భారతదేశ ప్రజలు తగ్గట్లుగా నియమ నిబంధనలు బోధించడానికి హిందూయిజం అనే మతాన్ని సృష్టించారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండే ప్రజలు తగ్గట్టుగా జుడాయిజం అనే మతాన్ని, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళ ఆచారాలు తగ్గట్టుగా వివిధ మతాలు ఏర్పడ్డాయి. ఇంకా మతాలు అందరికీ చేరేలాగా, అందరికీ సులువుగా అర్థమయ్యేలాగా దేవుడు మనిషి రూపంలో భూమి మీద జన్మించి మనిషి అంటే ఎలా బ్రతకాలి అని ఒక రోల్ మోడల్ గా చూపించడానికి వాల్మీకి రామాయణాన్ని, వ్యాసుడు మహాభారతాన్ని, ఇంకా వివిధ పురాణాలు లిఖించి ప్రజల ముందు తీసుకొచ్చారు. చరిత్ర ప్రకారంగా అత్యంత ప్రాచీన మతం ఏంటంటే హిందూయిజం, జుడాయిజం. ఇవి సుమారుగా 5000 సంవత్సరాల క్రితం సృష్టించబడ్డాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రజలు తగ్గట్టుగా వివిధ కారణాల వల్ల ప్రజల్లో కొత్త నమ్మకం ఏర్పడి క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం ఇటువంటి మతాలు ఏర్పడ్డాయి. మనం చూడాల్సింది ఈ మతాల్లో చెప్పిన మాటలు నిజమా కాదా అని కాదు, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని కాదు. అసలు ఈ మతాలు ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ మతాల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాలను ఆలోచిస్తే అన్ని మతాల్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎటువంటి స్వార్థం, ఈర్ష్య, అసూయ లేకుండా ఎలా బ్రతకాలి, ఒకవేళ చెడు మార్గంలో వెళ్తే ఆ కర్మలు మనల్ని ఎలా వెంటాడి వేధిస్తాయి, ఇటువంటి మంచి మాటలను, మానవత విలువలు మనిషికి నేర్పించడమే ఈ మతాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కో మతం యొక్క ఆచారం, అలవాట్లు వేరే ఉండొచ్చు, కానీ చెప్పాలనుకున్న భావం ఒకటే. ఈ ప్రపంచంలో అసలైన మతం ఏంటంటే హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం ఇవేం కాదు. అసలైన మతం ఏంటంటే మానవత్వం. ఏ మతాన్ని ఆచరించినా, ఏ దేవుడిని ప్రార్థించినా మానవత్వంతో లేకపోతే ఎన్ని చేసినా వృధానే. ఇంకా అసలైన దేవుడు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, జీసస్ క్రైస్ట్, అల్లా ఇవెవరో కాదు. దేవుడు అనే పదంలోనే దాని అర్థం ఉంది. దే అంటే దేహంలో, ఉడు అంటే ఉండేవాడు. అంటే దేవుడు ప్రతి మనిషిలో ఉంటాడు. మనం మంచిగా ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. హిందూస్ అయితే భగవద్గీత ఉంది, క్రిస్టియన్స్ అయితే బైబిల్ ఉంది, అలానే ముస్లిమ్స్ కి ఖురాన్ ఉంది. మీ మతం తగ్గట్టు ఇటువంటి బుక్స్ చదివి ఇందులో ఉండే పాజిటివ్స్ ని తెలుసుకొని మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీ మతం అలానే మీ లైఫ్ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.